ఇప్పుడు ట్రైన్ జర్నీ చేయాలంటే మంచిగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని వెళ్ళి ట్రైన్ ఎక్కేస్తున్నాం. కానీ అదే అప్పట్లో ట్రైన్ జర్నీ అంటే ముందే స్టేషన్కి వెళ్ళి కౌంటర్లో ఫామ్ తీసుకుని దాన్ని ఫిల్ చేసి టికెట్స్ బుక్ చేసుకునేవాళ్ళం. ఇంకా జర్నీ రోజు ట్రైన్ టైం కన్నా 2 గంటల ముందే స్టేషన్కి వెళ్ళిపోయి చేసే ఫస్ట్ పని నాన్నని రూపాయి కాయిన్ అడగడం. ఆ కాయిన్ వెయింగ్ మిషన్లో వేస్తే మన వెయిట్ అండ్ ఒక మంచి కొటేషన్తో కార్డు వచ్చేది. అది జాగ్రత్తగా దాచుకునేవాళ్ళం. ఇంకా ట్రైన్ రాగానే బయట చాట్లో మన నేమ్స్ ఉన్నాయో లేవో చూసుకుని హడావిడిగా ఎక్కి లగేజ్ అంతా వచ్చిందా లేదా అని కౌంట్ చూసుకుని సేఫ్టీకి ఒక చైన్తో కట్టేసేవాళ్ళం. తర్వాత విండో సీట్ దగ్గర కూర్చుని చందమామ బాలమిత్ర కథలు చదువుకుంటూ అలా బయటికి చూడడంలో చెప్పలేని ఆనందం ఉండేదండి. ఇంకా చుట్టుపక్కల పిల్లలతో ఆడుకోవడం, ఈలోపు గరం గరం చాయ్, సమోసా అని అరుపులు, సమోసా కొనివ్వు నాన్న అని గోల్ చేయడం, అమ్మ వద్దనడం. ఇంకా నైట్ అవ్వగానే అమ్మ స్పెషల్గా చేసిన పులిహోర తినేసి అప్పర్ బర్త్ ఎక్కేవాళ్ళం. బర్త్ పక్కన ఉన్న రెడ్ చైన్ చూడగానే లాగబుద్దేసేది, కొడతారని ఆగిపోయేవాళ్ళం. ఇంకా అలా వాక్మెన్లో పాటలు వింటూ నిద్రపోయేవాళ్ళం. అదే ఒక ఏజ్ వచ్చాక జర్నీలో మనకు ఒక అమ్మాయో అబ్బాయో నచ్చచ్చు, కానీ వాళ్ళతో మాట్లాడలేకపోవచ్చు. అలా మాటలు లేకుండా ట్రైన్ దిగిపోతున్నప్పుడు ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో అస్సలు మాటల్లో చెప్పలేము. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో ఇది జరిగే ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల జ్ఞాపకాలు ఉండేవి ట్రైన్ జర్నీతో కదా.